బిట్కాయిన్ నేను వీడియో చేస్తుంటా ఆయనకి 63,975లో ట్రేడ్ అవుతుంది. మేజర్ సపోర్ట్ వచ్చేసి 60,900లో ఉంది. దానికంటే కిందకు వస్తే 58,400లో ఉంది. సో మనకు వచ్చేసి ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి 66,300 అలా ఉంది. సో బీటీసీ అనేది కమింగ్ డేస్ లో కనుక ఈ రెసిస్టెంట్ లెవెల్ కనుక క్రాస్ చేస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 73,700లో ఉంది నెక్స్ట్ రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి. చూద్దాం మరి కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి అనేది బీటీసీ మూవ్మెంట్ అనేది పైకి ఉంటుందా లేకపోతే కిందకి ట్రేడ్ అవుతుందా, 60,000 కంటే కిందకి వస్తుందా, ఈసారి 58,000 లో కంటే ఇంకా కిందకి వెళ్తుందా అనేది క్లారిటీ అయితే వస్తుంది. సో జూలై చూసుకుంటే స్టిల్ మనం గ్రీన్ లోనే ఉన్నాము, 9% గ్రీన్ లోనే ఉంది జూలై మంత్. ఫియర్ అండ్ గ్రీన్ ఇండెక్స్ చూసుకుంటే 25 ఉంది, లాస్ట్ వీక్ వచ్చేసి 26 ఉంది. సో 25 అంటే కొంచెం వాలటైల్ గానే ఉంది వారు వల్ల, ప్లస్ ఈ క్రిప్టో యాక్ట్ బిల్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో దాని ప్రెజర్ కూడా కొంచెం ఉంది మార్కెట్ మీద. నిన్న ఫ్రైడే రోజు చూసుకుంటే యుఎస్ మార్కెట్ మొత్తం కూడా రెడ్ లోనే క్లోజ్ అయింది. స్టిల్ ఏ స్టాక్స్ అదే విధంగా చిప్సెట్ స్టాక్స్ కూడా అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా అలాగే ఫాలో అయింది, ఈ వీక్ కూడా అలాగే ఫాలో అవుతుంది. స్టిల్ చూడాలి నెక్స్ట్ వీక్ ఏమైనా రికవర్ అవుతాయో లేదా అనేది. ఒక యుఎస్ఏ కాదు, చైనా మార్కెట్ కూడా రెడ్ లోనే క్లోజ్ అయింది. అలాగే సౌత్ కొరియా మార్కెట్ కూడా రెడ్ లోనే క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. జపాన్ కూడా రెడ్ లోనే క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా అన్ని మార్కెట్లు కూడా నిన్న ఫ్రైడే రోజు అయితే రెడ్ లోనే క్లోజ్ అయినాయి. సో మండే రోజు కాస్త రికవరీకి పైకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ చూడాలి. సో మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే టయానికి ఏమన్నా మార్పులు ఏమన్నా జరిగితే కనుక కొంచెం పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా వచ్చేసి వారికి సంబంధించినటువంటి అప్డేట్, వారు ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. యుఎస్ అయితే అటాక్ చేయడం అనేది ఇంకా కూడా తీవ్రతరం చేసిందని చెప్పుకోవచ్చు ఇరాన్ మీద. సో అదే విధంగా క్రిప్టో యాక్ట్ బిల్లు నిన్న ఫ్రైడే రోజు హౌసింగ్ సబ్ కమిటీ ముందైతే హీరింగ్ అయితే వచ్చింది. సో అదంతా కూడా విన్నారు, బట్ దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి కమింగ్ డేస్ లో. ఇక ఫెడ్ కి సంబంధించి అయితే సిపిఐ డేటా, పీపీఐ డేటా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా లో వచ్చి ఉన్నాయి. సో అది కొంచెం పాజిటివ్ గా ఉందన్నమాట. సో 28th 29th ఫెడ్ రేట్ కట్ డెసిషన్ అయితే ఉంది. సో అక్కడ అయితే జూలై మంత్ లో రేట్ హైక్స్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి న్యూస్లు అయితే వస్తున్నాయి. అది కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఉంటది. చూద్దాం 1 by 1 ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఫస్ట్ చూసుకుంటే యుఎస్ ఇరాన్ మీద అయితే ఫుల్ ఫెక్చర్ గా అటాక్ అయితే చేస్తా ఉంది. చాలా ప్లేసుల్లో బ్రిడ్జెస్ కానీ పవర్ ప్లాంట్స్ మీద కానీ చాలా వాటి మీద అయితే కంటిన్యూషన్ గా అయితే అటాక్ అయితే చేస్తుంది యుఎస్. ఆల్రెడీ రీఫిల్ చేసేటువంటి ఫ్లైట్స్ ను కూడా పంపిస్తున్నారు అనమాట ఇరాన్ కి, ఎందుకంటే అవి అటాక్ చేసి మళ్ళీ రీఫిల్ అక్కడే చేసుకుని ఎయిర్ లోనే కంటిన్యూషన్ గా అటాక్ చేయడానికి అని చెప్పేసి. సో చాలా ప్లాన్ ప్రకారం గట్టిగానే ఈసారి యుఎస్ అయితే అటాక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది ఏంటి అనేది అయితే మరి కమింగ్ డేస్ లో చూడాలి. దాన్ని బట్టే మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు, యుఎస్ మార్కెట్ గానీ ప్రపంచ మార్కెట్లు గానీ కొంచెం వాల్టైల్ కి గురయ్యే అవకాశం అయితే ఉంటది. దాంతో పాటుగా మన బీటీసీ కూడా ఖచ్చితంగా వాల్టైల్ అయితే చూపిస్తుంది. యాక్చువల్ గా మన 24/7 ఉండటం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీటీసీనే. సో కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే బెటర్. ఇకపోతే క్లారిటీ యాక్ట్ బిల్లు గురించి. సో క్లారిటీ యాక్ట్ బిల్లు గురించి రిపబ్లికన్ సెనేటర్స్ అయినటువంటి వాళ్ళతో ట్రంప్ గారు అయితే మీటింగ్ జరిగింది. సో వాళ్ళ సెనేటర్స్ అందరికి కూడా ఆయన కన్విన్స్ చేశాడని అనుకోవచ్చు. బట్ వాళ్ళ సెనేటర్స్ 52 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఫుల్ సెనెట్ లో ఓటింగ్ జరిగితే 100 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళలో 60 ఓట్స్ అయితే రావాలి బిల్లు పాస్ అవ్వాలంటే. సో రిపబ్లికన్స్ కి 52 మంది ఉన్నారు. ఆపోజిట్ పార్టీ అయినటువంటి డెమోక్రాట్ల దగ్గర అయితే సెనేటర్స్ ప్లస్ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సెనేటర్స్ మొత్తం కలిపి కూడా 48 మంది అయితే ఉన్నారనమాట. సో వాళ్ళలో ఖచ్చితంగా ఒక 8 మంది అయితే ఓటింగ్ కి రావాల్సి వస్తుంది. సో వాళ్ళు వస్తారా లేదా అనేది చూడాలి. వాళ్ళు మెయిన్ గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ట్రంప్ గారు ఆల్రెడీ క్రిప్టోలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా క్రిప్టోలోనే ఉంది. సో చాలా మంది సెనేటర్స్ క్రిప్టోలో ఉన్నారు. సో వీళ్ళు కావాలని బిల్ పాస్ చేయించుకొని మార్కెట్ ని మ్యానిపులేషన్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారని చెప్పేసి డెమోక్రాట్లు అయితే అలిగేషన్ అయితే తీసుకొస్తున్నారనమాట. సో ఆ ఒక్క విషయంలోనే వాళ్ళైతే సపోర్ట్ చేయడం లేదు స్టిల్ ఇప్పటి వరకు. బట్ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. సో ట్రంప్ గారు ఖచ్చితంగా ఈ బిల్ ని పాస్ చేయించాలని చెప్పేసి గట్టిగా అయితే ట్రై చేస్తున్నారు. బట్ చూడాలి ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బిల్ కనుక రేపు ఆగస్టు 7th లోపు కనుక పాస్ అవ్వకపోతే మాత్రం కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళకూడదు కాబట్టి సో ఖచ్చితంగా బిల్ అనేది పాస్ అవ్వాలి అని కోరుకుందాం. పాస్ అయిందంటే మాత్రం సో అందరికీ హ్యాపీనే. బట్
ఫెయిల్ అయినా లేదంటే పెండింగ్ పడినా కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. వన్స్ బిల్ పాస్ అయిందంటే మాత్రం క్రిప్టో అనేది అమెరికాలో లీగల్ అయిపోద్ది. సో అమెరికాలో లీగల్ అయిందంటే చాలా కంట్రీస్ కూడా దాన్ని ఫాలో అవుతాయి. యూరోపియన్ యూనియన్ గానీ, లేకపోతే సౌత్ కొరియా గానీ, జపాన్ గానీ, ఇండియా గానీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గానీ, చాలా కంట్రీస్, ఆస్ట్రేలియా గానీ, చాలా కంట్రీస్ కూడా వాటిని కొంచెం ఫాలో అవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫాలో అయితే ఏమవుతుందంటే క్రిప్టోలోకి మనీ అనేది ఇన్ఫ్లోస్ వస్తాయి అన్నమాట. సో ఇన్ఫ్లోస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ అనేది పైకి వెళ్తుంది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్ లోకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటదన్నమాట. చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. ఇకపోతే ఫెడ్ కి సంబంధించి సిపిఐ డేటా, పిపిఐ డేటా రెండు కూడా లోలో ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా తక్కువగా వచ్చినాయి అన్నమాట. సో దానివల్ల అని చెప్పేసి అది కొంచెం పాజిటివ్ అయింది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి జూలై నెలలో రేట్స్ ని హైక్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో ఫ్యూచర్ లో ఇంక 2-3 నెలల్లో ఇలాగే ఇన్ఫ్లేషన్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా రేట్ కట్స్ అయితే తీసుకొస్తారు. కెవిన్ వార్ష్ అనేది ట్రంప్ మనిషి కాబట్టి అందరికి తెలిసిందే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు టైం చూసుకుని అయితే రేట్ కట్స్ అయితే ఆయన తీసుకొస్తాడు, మనీ ఇంజెక్ట్ చేస్తాడు మార్కెట్ లోకి. సో వన్స్ మార్కెట్ లోకి అమౌంట్ వచ్చిందంటే మాత్రం యుఎస్ మార్కెట్ తో పాటు వరల్డ్ వైడ్ ఉన్న మార్కెట్లతో పాటు మన క్రిప్టో మార్కెట్ కూడా ఖచ్చితంగా ఒక బూమ్ అయితే వస్తుంది. సో ఆ రోజున మనం ప్రాఫిట్ లో ఉంటే ఖచ్చితంగా అది మంచి టైము ఎగ్జిట్ అవ్వడానికి అయితే. సో నేను కంటిన్యూషన్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని కూడా ఖచ్చితంగా నా వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే చూడాలి ఏం జరుగుతుందో ఏంటి అనేది కమింగ్ డేస్ లో. సో ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.